రైట్ ఖచ్చితంగా చెప్తాను స్వామి బీజేపీ స్వామి స్వామి సార్ ప్లీజ్ సార్ సార్ కొద్దిగా ఎన్నికరండి సార్ ఎన్నికరండి సార్ సైకిల్కి 2 ఓట్లు వేయాలి ఏపీఎల్ సార్ సాంగ్ చేయాలా 2 సైకిల్ అక్క నిన్న ఇచ్చిన మేనిఫెస్టోలో కానీ ₹1 ఎక్కడ కనిపించలేదు. ఇంతకుముందు లాస్ట్ 5 years బ్యాక్ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశాడో అదే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆల్రెడీ 5 ఏళ్ళు ప్రజలు మోసపోయారు. ఇంకా మోసపోవాలని చెప్పేసి చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ప్రజలు అమాయకులేం కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వచ్చే నెల 13వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తున్నారు. 13వ తేదీన భారీ ఓటింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తూ, అలాగే అర్బన్ నియోజకవర్గాన్ని కానీ అర్బన్ ఒకటే కాదు జిల్లాలో 14 నియోజకవర్గాలు 2 పార్లమెంటు నియోజకవర్గాలు గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే నిన్నటి రోజున ఎమ్మెల్యే మాట్లాడుతూ దగ్గర 5,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి అనంత అభివృద్ధికి చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు అనంతపూర్లో అభివృద్ధి జరిగింది ఒకటే హైవే 340 కోట్లతో ఒకటి చేశారు. అది కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత దాన్ని కరెక్షన్ చేస్తూ మొత్తం వంకటింకర్లుగా చేయించి పెట్టారు. మిగతా 4,700 కోట్లు ఎక్కడ పోయినాయని చెప్పేసి అనంత వెంకటరామరెడ్డిని అడుగుతా ఉన్నాను. మీ జేబులు నింపుకున్నారా లేకపోతే ఏం చేశారని చెప్పేసి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మేము వచ్చిన తర్వాత ఈ హైవే అయితే ఈ డబ్బులు ఏవైతే శాంక్షన్ అవన్నీ బయటికి తీపిస్తామని చెప్పేసి వెళ్ళగక్కిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.